ఖమ్మంలో వినోబా నగర్ పరిధిలోని భూదాన్ భూములలో కట్టినటువంటి ఇళ్లను కూల్చివేయడం దారుణమని ప్రజలు మనోవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో హైపర్ టెన్షన్. ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగుమట్ల వినోబా నగర్ పరిధిలోని భూదాన్ భూములలో కట్టినటువంటి పేదల ఇళ్లను కూల్చివేయడం జరుగుతుంది. 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమిలో ఖమ్మంలో ఉన్నటువంటి పేదలు ఎంతో మంది గత 8 సంవత్సరాల క్రితమే ఇల్లు నిర్మించుకున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసు బలగాలతోటి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఇళ్లలో నుండి గెంటివేయడం జరిగిందని పేర్కొన్నారు. పేద ప్రజలు ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్లను నిర్దాక్షిణంగా కూల్చివేయడం జరుగుతుందని, పేదవాళ్లను శ్రమను నమ్ముకొని ఇటుక పేర్చి కట్టినటువంటి ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడం దారుణమని అక్కడున్నటువంటి పేద ప్రజలు వారి మనోవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. సోలార్ కూడా పెట్టించుకున్నామండి. 50,000 వడ్డీకి తీసుకొచ్చుకొని ఇప్పుడు 2వ ఈఎంఐ కట్టాలండి. ఇవన్నీ ఇప్పుడు బిల్లు కాలం చేయమంటే ఎట్లా చూడండి. మీరే న్యాయం చేసుకోవాలి. ఇల్లు వాకిలంటే లేదు సార్, ఇల్లు వాకిలు మాకు ఎక్కడ ఏ ప్రభుత్వం కనకరించలేదు. మీరే కలిగించి వస్తే మేము సోలార్ కూడా పెట్టించుకున్నామండి. 50,000 వడ్డీకి తీసుకొచ్చుకొని ఇప్పుడు 2వ ఈఎంఐ కట్టాలండి. ఇవన్నీ ఇప్పుడు బిల్లు కాలం చేయమంటే ఎట్లా చూడండి. మీరే న్యాయం చేసుకోవాలి. ఇల్లు వాకిలంటే లేదు సార్, ఇల్లు వాకిలు మాకు ఎక్కడ ఏ ప్రభుత్వం కనకరించలేదు. మీరే కలిగించి ఇలా గ్రామాల తల్లి లేని వాళ్ళకి నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఈ భూదాన భూములని చెప్పేసి పేదలకు ఇల్లు ఇస్తాం జరిగింది. ఇచ్చిన తర్వాత కూలి నాలు చేసుకునే ఇల్లు కట్టుకుంటే ఇవాళ ప్రభుత్వం ఇవాళ 7 మంది పోలీసు డిపార్ట్మెంట్ వచ్చి ఇల్లు కూల్చడం జరుగుతుంది. ఇవాళ లేని వాళ్ళకి ఇల్లు అని చెప్పేసి, పేదవాళ్ళకి ఇల్లు అని చెప్పేసి ఇవాళ ఇల్లు నాన్న చేసి చిత్రంగా చదివిపెట్టి చిన్న పిల్లలు నెట్టేసి బయట నెట్టేసి సామాను కూడా చేసుకొని కొక్కిలు తీసుకొచ్చి కూల్చడం జరుగుతుందని చెప్పేసి ఎలాంటివి జరగదని చెప్పేసి నేను ఖండిస్తాను. సిపిఎం ఉద్యమం కలిసి వాళ్ళు ఉండాలని చెప్పేసి హైకోర్టు వారు నిర్ణయించారు, ఆదేశించారు. రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఎవరు చర్య చేసుకోవడానికి వీలు లేదు అని చాలా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు వాళ్ళు. అంటే హైకోర్టులో వాళ్ళకి ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, వాళ్ళకి చీకట్లో మగొద్దు, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్ ఏర్పాటు చేయండి, హాస్పిటల్ ఏర్పాటు చేయండి, కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. విధంగా లోయర్ కోర్టు, ఖమ్మం కోర్టు కూడా వారు కూడా వాళ్ళని గుడిసెలు తీసేయడం కోసం, ఇంటి తీసేయడం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఇంటి కోర్టు వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ గుడిసెలు కానీ ఇండ్లు కానీ వాటిని కూల్చొద్దు, వదలలేదు, అవి ఎట్లా ఉండండి అని చెప్పేసి కూడా లోయర్ కోర్టు ఖమ్మం ఆదేశం ఇవ్వడం. ఇవాళ భూదాన యజ్ఞ బోర్డు వారు ఒరిజినల్గా ఇచ్చినటువంటి కోర్టు ఆదేశాలు ఉన్నాయి. భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చారు. అయినప్పటికీ వీటిని ఏకపక్షంగా ఎందుకు కూలుస్తూ ఉన్నారో ఇవాళ అర్థం కావట్లేదు. అనేక మంది 1000 మంది ప్రజల్ని సంబోధన చేసి వాళ్ళ పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా వదల పారేసి మొత్తం అందరినీ ఏకపక్షంగా ఆటోలలో, ట్యాలీలలో ముక్కి వాళ్ళ సామాన్లు దుక్కి వాళ్ళ భయంకరంగా వాళ్ళని పశువుల కంటే హీనంగా ట్రాక్టర్లు, ఆటోలు వేసి కుక్కి వాళ్ళని పంపించినటువంటి పరిస్థితి. ఇవాళ భారతదేశంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా, వాళ్ళకి స్వేచ్ఛ ఉందా లేదా ఇవాళ పరిస్థితి లేదు. మానవ హక్కులు ఉన్నాయి. వాళ్ళు తాగడానికి నీళ్లు, ఉండడానికి మాకు కరెంట్ ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇస్తే వాటిని పక్కన పెట్టి నిర్మాణాన్ని ఏకపక్షంగా హాని చేస్తూ ఉన్నారు. సరైనది కాదు, ఇది అప్రజాస్వామ్యమైన చర్య. ఇప్పటికైనా గౌరవ పెద్దలు, స్థానిక మంత్రులు, పెద్దలు ఆలోచన చేయాలి, వాళ్ళని స్వేచ్ఛగా కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
అందరికీ నమస్కారం అండి. గ్రామ పేదల సంఘం వారు భూదాన బోర్డు నుంచి 62 ఎకరాల 7 గుంటల భూమి ఉందని పేదవాళ్ళందరికీ వచ్చి ఇక్కడ ఇల్లు వేసుకోవడం జరిగింది 8 సంవత్సరాల నుంచి. మరి 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి సహకారం అందించకపోయినా సరే ఇక్కడ ఉన్న పేదవాళ్ళు కూడా మనిషికో 1000, 2000 వేసుకొని సోలార్లు అయ్యి కరెంట్ అయ్యి ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు పోలీసు వారు, రెవెన్యూ వారు, అలాగే మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ఎక్కి ఒక్కసారిగా ఈ కాలనీ మీద వచ్చేసి మరి మేము 1,00,000, 2 లక్షలు రూపాయి కూడగట్టుకొని సంపాదించుకున్నటువంటి డబ్బులతో కట్టుకున్నటువంటి ఇళ్ళని జేసీపీలతోటి కూల్ చేస్తూ మా కళ్ళ ముందే మా ఇళ్ళని కూల్ చేస్తూ ఉన్నారు. మరి అందుకే మేము అడుగుతాము, ఈ ప్రభుత్వం వారు నిరుపేదలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తుంది. మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ అయితేనే మరి 100 గజాలు జాగా, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మరి మమ్మల్ని అందరూ కూడా ఆదుకోవాలి. ఈ కూల్చివేతల్ని నిలిపివేసి మాకు పరిష్కారం వచ్చేదాకా ఈ కూల్చివేతలను ఆప్యాన్ని కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రిని వేడుకోవాలి. ఈ కూల్చివేతల్ని నిలిపివేసి మాకు పరిష్కారం వచ్చేదాకా ఈ కూల్చివేతలను ఆప్యాన్ని కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.